హాయ్ అండి, దిస్ ఈజ్ భార్గవి. వెల్కమ్ టు హోమ్ వెరైటీస్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు తోటకూర టమాటా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను. అది కూడా 10 to 15 మినిట్స్ ప్రాసెస్ అనమాట. సో దానికైతే ఫ్రెష్ తోటకూర అలాగే 4 టమాటాస్ తీసుకొని చాప్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కుక్కర్లో యాడ్ చేసేసుకోండి. 4 విజిల్స్ వరకు రానిచ్చుకోండి. మెత్తగా పేస్ట్లా అవుతుంది కదా, సో అందుకు దానికైతే నెక్స్ట్ ప్రాసెస్ ఆనియన్స్ అండ్ తాలింపు దినుసులు తీసుకోండి. సో దానికి నెక్స్ట్ ప్రాసెస్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులను కూడా యాడ్ చేసేసుకొని గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఇలా అనమాట. సో నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇందాక మనం ఆకుకూరని ఒక 4 విజిల్స్ రానిచ్చుకున్నాం కదా, సో ఓపెన్ చేస్తే చూసారు కదా ఇలా ఉంది. దాన్ని అయితే బాగా స్మాష్ చేసుకోండి. చూసారు కదా నేనైతే వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ చూసారు కదా ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న తోటకూర టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ సాల్ట్, పసుపు, కారం అంతే, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అనమాట తోటకూరతో. తోటకూర ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో టైం సరిపోదు, ఫ్రై చేసి చారు పెట్టుకోవాలి అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి ఆల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినాక. సో చూసారు కదా ఇలా అయితే అవుతుందన్నమాట. సో బేసికలీ తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.